బెల్ట్ షాపులను నిర్మించాలని బీఎస్పీ తెలంగాణ రాష్ట్ర కోఆర్డినేటర్ ఇబ్రాహీం శేఖర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అన్ని రకాల వస్తువులను వ్యాపారులు నిర్ణీత సమయాల్లో మాత్రమే అమ్ముతున్నారు, కానీ బెల్ట్ షాపులు మాత్రం 24 గంటలు తెరిచి ఉంటున్నాయని శేఖర్ ఆవేదన వ్యక్తం చేశారు. బెల్ట్ షాపులు ఎన్నో అనర్థాలకు దారి తీస్తున్నాయని శేఖర్ స్పష్టం చేశారు. ముందుకు బానిసలైన వారు అనారోగ్యం పాలై కొన్నాళ్లుగా మరణిస్తూ కుటుంబ సభ్యులకు తీరని కష్టం కలిగిస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చెందారు. బడంగ్పేట్ మున్సిపాలిటీ బాలాపూర్ గ్రామంలో 36 సంవత్సరాల బండారు సత్యనారాయణ తాగుడుకు బానిసై మరణించడం తీవ్రంగా కలిసివేస్తుంది. ఈ బెల్ట్ షాపుల నిర్మాణాలకు ప్రభుత్వం ప్రజాప్రతినిధులకు చొరవ తీసుకోవాలని శేఖర్ కోరారు. కార్పొరేషన్ అందరు కార్పొరేటర్లకు కూడా రిక్వెస్ట్ చేస్తున్నా, ఇంక్లూడింగ్ మా మేయర్ గారు కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నా, మా ఎమ్మెల్యే గారు కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నా, ఈ ప్రాంతంలో మనం బెల్ట్ షాపులు బంద్ చేయాల్సిన అవసరం ఉందనే విషయం స్పష్టం చేస్తున్నా. ఎమ్మెల్యే గారు కూడా సత్యనారాయణ గారు కూడా రిక్వెస్ట్ చేస్తున్నా, మేడం మీరు కూడా ఏసీపీ వాళ్ళతో మాట్లాడండి, సిఐలతో మాట్లాడండి, ఎక్సైజ్ వాళ్ళతో పోలీసు వాళ్ళతో మాట్లాడండి. మేయర్ గారు కూడా రిక్వెస్ట్ చేస్తున్నా నేను ముఖ్యంగా మరి మా కార్పొరేటర్లు అందరూ కూడా మేము రిక్వెస్ట్ చేస్తున్నా, మీరందరూ కూడా ఈ ప్రాంతంలో మీరు నివసిస్తున్న మీరు గెలిచిన ప్రాంతాలలో బెల్ట్ షాపులు టైం మెయింటైన్ చేసేటట్టు మనం అందరం చూడాల్సిన బాధ్యత మన మీద ఉందా అంటున్నా. మనం ఆ ప్రజలతో ఓట్లతో గెలిచినాం, ఆ ప్రజలకు మనం మంచి చేయాల్సిన బాధ్యత మన మీద ఉన్నది. మనం ఉచిత విద్య ఇస్తలేం, మనం ఉచిత వైద్యం ఇస్తలేం, మనం కనీసం వాళ్ళు తాగకుండా చెడిపోకుండా వాళ్ళ భార్య పిల్లలు నాగం చేయకుండా చూడాల్సిన బాధ్యత మనకు ఉందనే విషయాన్ని నేను స్పష్టం చేస్తున్నా. ఎవరు చేయాలండి మరి ఇది? వేరే ఎవరు గ్రామాల్లో ఎవరో మాట్లాడతలేరు, గెలిచిన ఓట్లతో గెలిచిన మనం మాట్లాడాం, మరి ఎవరు మాట్లాడాలి? మనం గెలిచేది రోడ్లు, డ్రైనేజ్లు, లైట్లు, మంచినీళ్ళు ఇవ్వడం కదా, మనుషులను బాగు చేయడానికి కూడా. మన నాయకులుగా మన ప్రజలు ఎన్నుకునేది మనం బాగు చేసామని. బాగు చేసామంటే రోడ్లు వేసుడు, డ్రైనేజ్ వేసుడు, లైట్లు వేసుడు అంటే రీసెంట్గా ఈ అబ్బాయి చనిపోయిన దగ్గర మేము 20 లక్షల రోడ్ ఇనాగ్రేషన్ చేసామండి. ఆ రోడ్ ఈ అబ్బాయిని బతికిచ్చిందా? బతికిస్తుంది అట్లాంటి వాళ్ళను. రిపోర్ట్లు మీరు కూడా ఆలోచన చేయాలి, నిజంగా ఏంది సమస్య? మనం అందరం తలుచుకుంటే ఈ సమస్య పరిష్కారం కాదా? ఒక కుటుంబం గ్రామంలో, ఒక కుటుంబం 2 కుటుంబాలు